సింధు నాగరికత ఉన్నత దశలో ఉన్న కాలం క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750 సంవత్సరంలో. హరప్పా నాగరికత ప్రధాన లక్షణం పట్టణ నాగరికత. సింధు నాగరికత ప్రాంతమును సుమేరియా శాస్త్రములందు ఏ పేరుతో ప్రస్తావన చేశారో మెలూహ. సింధు ప్రజలు ముఖ్యంగా ఆరాధించిన దైవం అమ్మ తల్లి. సింధు ప్రజలకు ఏ లోహం గురించి తెలియదు, ఇనుము. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని ఎవరు పేరు పెట్టారు? సర్ జాన్ మార్షల్. ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత ఇంద్రుడు. వర్ణ వ్యవస్థ గురించి మొదటగా ఎక్కడ కనబడింది? ఋగ్వేదమునందలి పురుష సూక్తమునందు. గౌతమ బుద్ధుడు ఎక్కడ జ్ఞానోదయం పొందాను? బుద్ధగయ. గౌతమ బుద్ధుడు తన మొదటి ప్రబోధం ధర్మచక్ర పరివర్తనను ఎక్కడ చేశాను? సారనాథ్ నందున, జింకల వనం నందు. బుద్ధుని ప్రబోధనలను విని వేశ్య వృత్తిని వదిలి బౌద్ధ మతమును స్వీకరించినది ఆమ్రపాలి. బుద్ధుడు నిర్యాణం పొందింది కుశీనగరం. కనిష్కుని కాలంలో జరిగిన 4వ బౌద్ధ సంగతిలో బౌద్ధ మతం ఏ విధంగా విడిపోయింది? మహాయాన, హీనయాన శాఖలుగా విడిపోయింది. జాతక కథలు ఎవరి గురించి తెలుపుతాయి? బుద్ధి భగవాన్ని పూర్వజన్మల గురించి. బౌద్ధ పీఠికలు ఏమి తెలుపుతాయి? అభిధమ్మ పీఠిక తార్కిక మరియు దార్శనిక అంశాలపై సమాచారం. వినయ పీఠిక బౌద్ధ సన్యాసులు పాటించవలసిన గుణాంకాల సూత్రములు. సుత్త పీఠిక బౌద్ధమత సూత్రాలపై సమగ్ర సమాచారం. బౌద్ధ పీఠికలు ఏమి తెలుపుతాయి? అభిధమ్మ పీఠిక తార్కిక మరియు దార్శనిక అంశాలపై సమాచారం. వినయ పీఠిక బౌద్ధ సన్యాసులు పాటించవలసిన గుణాంకాల సూత్రములు. సుత్త పీఠిక బౌద్ధమత సూత్రాలపై సమగ్ర సమాచారం. ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ బుద్ధుని ఆస్తికలపై స్తూపం నిర్మించారు? పట్టిప్రోలు. త్రిరత్నములు ఏ మతానికి సంబంధించినవి? జైన మతం. జైన మతం స్వీకరించి పోషించిన మొదటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు. జైన మతం సంప్రదాయం ప్రకారం శివతం చివరి ఉపవాసం ద్వారా లేదా నదిలో దూకి చనిపోవటం ఏమంటారు? సల్లేఖనం. బౌద్ధ మతంలోని మాధ్యమిక శాఖను ప్రతిపాదించింది నాగార్జునుడు. విదేశీ రాజు అయిన మినాండరు ఎవరి ప్రోద్బలంతో బౌద్ధ మతం స్వీకరించిన? నాగసేనుడు. స్థూలబాహు ఆధ్వర్యంలో మొదటి జైన మతం సమావేశం ఎక్కడ జరిగింది? పాటలీపుత్రం. జైన మత గురువులకు ఏమని పేరు? తీర్థంకరులు. భాగవత మతం గురించి తెలిపే మొదటి శాసనం బెస్నగర్ శాసనం. భాగవత మతంను అవలంబించిన మొదటి విదేశీయుడు హెలియోడోరస్. శూన్యవాదమును ప్రతిపాదించిన వారు ఆచార్య నాగార్జునుడు. శంకరాచార్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. వర్తమాన మహావీరుడు జైన మతమును ఏ భాషలో ప్రచారం చేశాను? అర్ధమగధి. నందరాజులు పోషించిన మతం జైన మతం. అతి ప్రాచీన పురాణం వాయుపురాణం. ప్రాచారిక రాజ్యాల్లో విజృంభించిన రాజ్యం మగధ. నందవంశంలో ప్రముఖుడు మహాపద్మనందుడు. అలెగ్జాండర్ను భారతదేశంపై దండయాత్ర చేయమని ఆహ్వానం పంపిన రాజు అంబి, తక్షశిల రాజు. అలెగ్జాండర్ చేతిలో జీలం నది ఒడ్డున ఓడిన రాజు పురుషోత్తముడు. రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రంకు మార్చిన రాజు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్తుని ప్రధాని కౌటిల్యుడు. అర్థశాస్త్రం రచించింది కౌటిల్యుడు. మౌర్య చంద్రగుప్తుని చేతిలో ఓడిన గ్రీకు రాజు సెల్యూకస్ నికేటర్. ఏ మౌర్య చక్రవర్తి సెల్యూకస్ కుమార్తె అయిన హెలెనాను వివాహం ఆడాడు? చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్తుని ఆస్థానమునందు గ్రీకు రాయబారి మెగస్తనీస్. ఇండికాను గ్రంథమును రచించింది మెగస్తనీస్. అశోకుని 13వ శిలాశాసనం ఏం తెలుపుతుంది? అశోకుడి కళింగ జైత్రయాత్ర. ఆంధ్రాలో అశోకుని శాసనాలు ఎక్కడ బయలుపడినాయి? ఎరగుడి, రాజుల మందగిరి, గుంటపల్లి. మౌర్యుల కాలంలో భూమి శిస్తు వసూలు చేయ అధికారి రజక్. అశోకుని శాసనంలో ఉపయోగించిన లిపులు బ్రహ్మి, ఖరోష్టి. అశోకుని శాసనంలో ఉపయోగించిన భాషలు ప్రాకృతము, గ్రీకు. మౌర్యుల యుగమునందు చలమణిలో ఉన్న నాణం పేరు పన. గ్రీకులు ఎవరి నాయకత్వాన భారతదేశంపై దండయాత్ర చేశారు?
డిమిట్రియస్. గ్రీకు రాజుల్లో గొప్పవాడు మినాండర్. గ్రీకుల తర్వాత శకులు భారత్పై దండయాత్ర చేశారు. శకరాజుల్లో గొప్పవాడు రుద్రదామనుడు. కళింగరాజు కార్వేలను ప్రఖ్యాత శాసనం అతికుంప. గాంధార శిల్పకళకు మూలం మహాయాన బౌద్ధ మతం. వడచిత్రం కలిగిన నాణములను ముద్రించిన శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇండియన్ నెపోలియన్ అయిన సముద్రగుప్తుని చైత్రయాత్ర గురించి తెలిపే శాసనం అలహాబాద్ శాసనం. మెహ్రాలి ఇనుప స్తంభ శాసనం వేయించింది రెండవ చంద్రగుప్తుడు. సముద్రగుప్తుని ఆస్థానికవి అయిన హరిసేనుడు రచించిన శాసనం అలహాబాద్ శాసనం. నవరత్నములు అను కవులు మరియు కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? రెండో చంద్రగుప్తుడు. సకారి అనే బిరుదు గల గుప్తరాజు రెండో చంద్రగుప్తుడు. హూనులు ఎవరి కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశారు? స్కందగుప్తుడు. ఫాహ్యాన్ ఏ గుప్తరాజు కాలంలో భారతదేశంలో సందర్శించాడు? రెండవ చంద్రగుప్తుడు. అజంతా చిత్రలేఖనములు ఎక్కువగా ఎవరి కాలంకు చెందినవి? గుప్తులు. ముద్ర రాక్షసమును రచించింది విశాఖదత్తుడు. గుప్తుల రాజలాంఛనము గరుడ. నలంద విశ్వవిద్యాలయం స్థాపించిన గుప్త చక్రవర్తి మొదటి కుమారగుప్తుడు. దేవగిరిలోని దశావతార దేవాలయము, ఉదయగిరిలోని వరాహస్వామి శిల్పము ఎవరి కాలం నాటివి? రెండవ చంద్రగుప్తుడు కాలం నాటివి. బాణభట్టు ఎవరి ఆస్థాన కవి? హర్షుడి ఆస్థాన కవి. బాణభట్టు రచించిన గ్రంథములు హర్షచరిత్ర కాదంబరి. కవిరాజుగా ప్రసిద్ధి చెందినవాడు సముద్రగుప్తుడు. వృచ్చకటకం రచించింది శూద్రకుడు. గుప్తుల అధికార భాష సంస్కృతం. గుప్తుల కాలం నాటి స్తూపాలు సారనాథ్ ఉత్తరప్రదేశ్, రత్నగిరి ఒరిస్సా. గుప్తుల కాలంలో రాతిని మరచి చేసిన ముఖ్య గుహలు అజంతా ఎల్లోరా మహారాష్ట్రలో ఉన్నాయి. బాగ్ గుహలు మధ్యప్రదేశ్, ఉదయగిరి ఒరిస్సా. శూన్యాంక పద్ధతి 0. దాని ఆధారంగా దశాంశ పద్ధతిని ఏ కాలంలో కనుగొన్నారు? గుప్తుల కాలంలో. గుప్తుల కాలం నాటి నవనీతకం అనే గ్రంథం దేని గురించి తెలుపుతుంది? వైద్యం గురించి తెలుపుతుంది. హస్తాయుర్వేద అనే పశుశాస్త్ర గ్రంథాన్ని రచించారు ఎవరు రచించారు? పాలకాప్యుడు. హిత్సింగ్ ఇండియాని ఎప్పుడు సందర్శించాడు? క్రీస్తు శకం 672. మొదటి శుద్ధ సంస్కృత శాస్త్రం వేయించింది ఎవరు? రుద్రదమనుడు. అశోకుని ధర్మం ఏమిటి? దమ్మ, ఒక జీవన మార్గం. మెగస్తనీస్ భారత సమాజాన్ని ఎన్ని భాగాలుగా విభజించాడు? 7 భాగాలుగా విభజించాడు. కళింగ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు పూర్వం 261వ సంవత్సరం. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో వీర శైవ మతం లేదా లింగాయత మతాన్ని ప్రచారం చేసింది ఎవరు? బసవేశ్వరుడు. నిర్గుణతత్వాన్ని బోధించింది శంకరాచార్యుడు. అద్వైతవాదం. సంపూర్ణ భౌతికవాదంను బోధించిన తొలి గురువు అజితకేశ కంబలిన్. ఆత్మ శరీరం వేరు కాదని బోధించింది పురాణ కాశ్యప. వైశేషిక శాఖ ఎవరి బోధనల నుండి పుట్టింది? పకుద కాత్యాయన. ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలున్నాయి? 1028. వేదం అంటే అర్థం తెలుసుకోవడం. హర్షుడి ఆస్థాన కవి బాణుడు. బాణుడు రచించిన గ్రంథాలు హర్షచరితం, కాదంబరి, పార్వతీపరణ్యం. హర్షుడు రచించిన గ్రంథాలు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక. హర్షుడి రాజధాని తానేశ్వర్. రెండవది కనౌజ్. బాదామి రాజధానిగా చాళుక్య వంశ స్థాపకుడు మొదటి పులకేశి. బాదామి చాళుక్యుల్లో గొప్ప రాజు రెండో పులకేశి. ఐహోల్ శాసనం రచించింది రెండో పులకేశి ఆస్థాన కవి హరిసేనుడు. హర్షుడితో యుద్ధం చేసిన చాళుక్యరాజు రెండో పులకేశి. రెండో పులకేశి రాజ్యాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్సాంగ్. 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. పురుషార్థాలు: ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఒక వ్యక్తిని 4 జీవిత లక్ష్యాల సాధన వైపు క్రమక్రమంగా నడిపించడానికి నిర్ణయించిన శ్రేణీకృత విధాల క్రమంతో కూడిన 4 జీవిత దశలు ఆశ్రమాలు.
వివాహాల్లో రకాలు 8. 4 ఆమోదిత రూపాలు: బ్రహ్మం, ప్రజాపత్యం, దైవం, ఆర్ష్యం. 4 అనామోదిత రూపాలు: అసుర, పైశాచ, రాక్షస వివాహం, గంధర్వ వివాహం. భారతీయ సంగీతానికి సంబంధించిన మూలాలు ఏ వేదంలో ఉన్నాయి? సామవేదంలో ఉన్నాయి. ఆయుర్వేదానికి సంబంధించిన మూలాలు ఏ వేదంలో ఉన్నాయి? యజుర్వేదంలో ఉన్నాయి. సంగం సాహిత్యం ఏ భాషకు సంబంధించింది? తమిళ భాషకు సంబంధించింది. తమిళ వ్యాకరణ గ్రంథం తొలకప్పీయం. భారతీయ గణితశాస్త్ర మూలాలు ఎందులో కనిపిస్తాయి? బ్రాహ్మణాల్లో కనిపిస్తాయి. సంగం సాహిత్యాన్ని ఎవరు పోషణలో సంకలనం చేశారు? పాండ్యులు. రాజధానిని రాజగృహం నుండి పాటలిపుత్రానికి మార్చిన మగధ పాలకుడు ఉదయన్. జైనుల మొదటి తీర్థంకరుడు వృషభుడు. ప్రప్రథమంగా అశోకుని శాసనాలకు ఎవరు అర్థం చెప్పారు? 1838 జేమ్స్ ప్రిన్సెస్. ప్రభుత్వ చిహ్నమైన అశోకుడి సారనాథ స్తంభం శిరోభాగంలోని ధర్మచక్రంలో ఎన్ని ఆకులున్నాయి? 24. సిల్క్ రూట్ను నియంత్రించి ఆదాయం పొందిన పాలకులు కుషాన్లు. క్రీస్తుపూర్వం 220లో చైనాలో ఏ రాజు గ్రేట్ వాల్ నిర్మించాడు? హుయాన్త్సి. మొట్టమొదటి దక్షిణాపథపతి అని బిరుదు గ్రహించిన రాజు ఎవరు? 1వ శాతకర్ణి. బాదామి చాళుక్యుల చరిత్రకు ఆధారమైన విక్రమాంక చరిత్ర రచయిత ఎవరు? బిల్హణుడు. బాదామి చాళుక్యులు అభివృద్ధి చేసిన వాస్తు కళాశైలి ఏది? వెసర శైలి. ఘటికలంటే ఏమిటి? ఉన్నత విద్య నిమిత్తమైన వైదిక సంస్థలు. భారత పశ్చిమాసియా దేశాల మధ్య ఋతుపవన మార్గాన్ని కనిపెట్టింది ఎవరు? హిపాలస్. భారతదేశంలో బ్రాహ్మణులకు భూదానాలను ప్రారంభించిన రాజులు శాతవాహనులు. ఎల్లోరాలో ఉన్న ఏకశిలతో నిర్మితమైన కైలాస దేవాలయంను నిర్మించింది మొదటి కృష్ణుడు. రాజధానిని ఎల్లోరా నుండి మ్యాన్కేట్కు మార్చిన రాష్ట్రకూట రాజు మొదటి అమోఘవర్షుడు. చోళుల కాలం నాటి గ్రామ పరిపాలన వ్యవస్థను తెలియజేయ శాసనం ఉత్తర మేరూరు శాసనం. ఉత్తర మేరూరు శాసనంలో వేయించిన చోళరాజు మొదటి పరాంతకుడు. ఆగ్నేషియాకు ద్రావిడ సంస్కృతిని ప్రచారం చేసింది పల్లవులు. ఏ చోళరాజు తంజావూరులో బృహదీశ్వర ఆలయంను నిర్మించినారు? రాజరాజు. చోళుల రాజలాంఛనము పులి. రాష్ట్రకూట రాజైన మొదటి అమోఘవర్షుడు రచించిన గ్రంథం కవిరాజ మార్గం. కాంచీపురంను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్సాంగ్. బీహార్లో సోమపుర విహారాన్ని, విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? ధర్మపాలుడు. కర్పూర మంజరి, కావ్య మీమాంస వంటి ప్రసిద్ధ గ్రంథాలను రచించిన రాజశేఖరుడు ఏ ప్రతీహార రాజు ఆస్థానంలో ఉన్నాడు? మహేంద్రపాల 1. బాదామి చాళుక్య రాజులను ఓడించి ఎల్లోరా రాజధానిగా రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించింది దంతిదుర్గుడు. ఎల్లోరాలో దశావతార శిల్పాలను చెక్కింది రాష్ట్రకూటులు. రాష్ట్రకూట రాజధానిని ఎల్లోరా నుండి మ్యాన్కేట్కు మార్చింది 1వ అమోఘవర్షుడు. కన్నడంలో కవిరాజ మార్గం, రత్నమాలిక అనే 2 గ్రంథాలను రచించింది 1వ అమోఘవర్షుడు. అల్ మసూది అనే అరబ్ యాత్రికుడు ఏ రాష్ట్రకూట రాజు కాలంలో రాజ్యాన్ని సందర్శించాడు? 3వ ఇంద్రుడు. తోమరులు హర్యానా ప్రాంతాన్ని పాలించారు. రాజపుత్ర వాస్తుశైలి నాగార. భువనేశ్వర్లోని లింగరాజాలయం నిర్మించింది అనంతవర్మ చోడ గంగరాజు. కోనార్కలోని సూర్య దేవాలయాన్ని నిర్మించింది మొదటి నరసింహవర్మ. మధ్యప్రదేశ్లోని ఉదయపూర్లో ఉన్న నీలకంఠేశ్వర ఆలయం నిర్మించింది ఉదయాదిత్యుడు. పరమారరాజు. పూరిలోని జగన్నాథ ఆలయం నిర్మించింది అనంతవర్మ. సంగీత రత్నాకరాన్ని రచించింది సారంగదేవుడు. హలిబేలుడు ప్రసిద్ధ హోయసలేశ్వర ఆలయాన్ని నిర్మించింది విష్ణువర్ధనుడు లేదా బిత్తిగా. క్రీస్తుశకం 712లో సింధరాజు దాహిర్పై దాడి చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్న అరబ్బు మహమ్మద్ బిన్ కాసిం. భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి తురుష్క రాజు మహమ్మద్ గజనీతో పాటు భారతదేశంకి వచ్చిన అరబ్బు చరిత్రకారుడు మరియు శాస్త్రవేత్త ఆల్బెరూని భారతీయులు ఏ శాస్త్రమందు ప్రావీణ్యులని చెప్పాడు? గణితం, ఖగోళ శాస్త్రాలు. అల్బెరూని రచించిన గ్రంథం 11వ శతాబ్ద భారత సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. తారిక్ ఉల్ హింద్. మహమ్మద్ గజనీ ఆస్థాన కవి ఎవరు? ఫిర్దౌసి. షానామా రచించిన. చౌగాన్ లేదా పోలో ఆడుతూ మరణించిన ఢిల్లీ సుల్తాన్
కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీని పాలించిన మొదటి మహిళ రజియా సుల్తానా ఇల్టుట్మిష్ కుమార్తె. బాల్బన్ పరిపాలనా కాలం క్రీస్తు 1266 నుంచి 87 వరకు. చిహల్గనీ లేదా 40 మంది కులీనులు అధికారాన్ని విచ్ఛిన్నం చేసిన ఢిల్లీ సుల్తాన్ బాల్బన్. సిజ్దా సాష్టాంగ ప్రమాణం, పైబోస్, సుల్తాన్ పాదాలను ముద్దు పెట్టుకోవడం వంటి ఆచారాలను ప్రవేశపెట్టిన సుల్తాను బాల్బన్. నౌరోజ్ అనే పండుగను, దివానీ-ఈ-అర్జ్ అనే సైనిక శాఖను ప్రవేశపెట్టింది బాల్బన్. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు అలీగుర్ షాబ్స్. గుర్రాలకు గుర్తులు వేయటం అనే దాగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ. శిస్తు వసూలుకు దివానీ ముస్తఖ్రాజ్ అనే శాఖను ఏర్పాటు చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తనత్ సింహాసనాన్ని అధిష్ఠించడానికి మతం మార్చుకున్న ఏకైక హిందువు నసీరుద్దీన్ ఖుస్రూ. తుగ్లక్ వంశ స్థాపకుడు గియాసుద్దీన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతర పేర్లు జునాఖాన్, ఉలుగ్ ఖాన్. ప్రజా పనుల నిమిత్తం ప్రత్యేక శాఖ దివానీ ఖైరత్ను ఏర్పాటు చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజిర్ ఖాన్. లోడీ వంశ స్థాపకుడు బహ్లూల్ లోడీ. 1506లో రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకి మార్చిన ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడీ. 1526 మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీ ఎవరి చేతిలో ఓడిపోయాడు? బాబర్. ఇస్లామిక్ న్యాయం ఏది? షరియాత్. ఢిల్లీ సుల్తాన్లు రాజ్యాలను ఎలా విభజించారు? ఇక్తాలు, ఉపరాజ్యాలు. రాజప్రతినిధి గవర్నర్ని ఏమని పిలిచేవారు? నయం లేదా వలి. స్థానిక ప్రభుత్వాలను ఎలా విభజించారు? షిక్లు అంటే జిల్లాలు, పరగణాలుగాను. ప్రిన్స్ ఆఫ్ మనియార్స్ అని ఎవరిని అనేవారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. కాగితపు పరిశ్రమను భారతదేశంలో ప్రవేశపెట్టింది టర్క్లు. కుతుబ్ మినార్ను ఎవరు నిర్మించారు? కుతుబుద్దీన్ ఐబక్ పునాది వేయగా ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. కుతుబ్ మినార్కు అలీ దర్వాజా అనే ఒక ప్రవేశ ద్వారాన్ని నిర్మించింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. రబబ్, సారంగి వంటి కొత్త సంగీత సాధనాలను భారత్కు తీసుకువచ్చింది ఢిల్లీ సుల్తాన్లు. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజధాని సిరి. సితారాను కనుగొంది అమీర్ ఖుస్రూ. అమీర్ ఖుస్రూ ప్రవేశపెట్టిన కొత్త రాగాలు గోరా సనం.